సంవత్సరంలో మొదటి దినము మొదటి గడియలో దేవుడు మనందరినీ ప్రేమించి దేవుడు మనకు సిద్ధం చేసిన ఒక మంచి వర్తమానం. అర్థమైతే ధన్యులు, అర్థమైన వాళ్ళు చాలా ఆనందపడతారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని అందరం వేడుకుందాం. ఇప్పుడు మన చర్చిలో కూడా వాగ్దానాలు తీసుకుంటారు అనుకుంటాను. ఆల్రెడీ అన్ని చర్చిల్లో కూడా తీసుకుంటారు, మంచిది. నేను దాని గురించి తప్పు పట్టడం అలాంటిది నాకు అంత సీన్ లేదు. కానీ కొన్ని వాస్తవాలను బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దైవజనుడు అనే అతను ఎప్పుడు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవరైనా సరే దేవుని పక్షాన నిలబడి, దేవుని తరపున నిలబడి తన సంఘాన్ని, తన పిల్లలను బాగు చేయటానికి నిలబడతారు. మన సహోదరులు నిలబడవచ్చు ఎవరైనా, కానీ మన మనుషులను చూడొద్దు. దేవునికి కోరిక ఏంటంటే తన ప్రజలను వారు ఏ సమస్యల్లో ఉన్నారో దాని నుంచి సరిచేయటానికి దైవజనుడు నిలబడాలి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిందంటే ఈ లేఖనం అనేది. ఆవేశం అంటే భర్తకు ఆవేశం వస్తే ఏమవుతుందండి ఇంట్లో? తండ్రికి ఆవేశం వస్తే ఇంట్లో ఏమవుతుంది? పిల్లలు ఈపులు పగులుతాయి, తెలుసు కదా. అవన్నీ మనకు తెలిసిన రోజు మనం అనుభవించేవి కాబట్టి. అదే దేవునికి ఆవేశం వస్తే ఎలా ఉంటుంది? అలాంటి దేవుని ఆవేశం నుంచి వచ్చింది ఈ వాక్యం. ఈ వాక్యాన్ని మనం తప్పుగా బోధించినా, తప్పుగా అర్థం చేసుకున్నా దేవుడు అస్సలు క్షమించడు. అర్థమవుతుందా? అందుకని దైవజనుడు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి తప్పుదిద్దటానికి నిలబడాలంట. దానిలో భాగంగానే ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇందాక అన్నగారు ప్రారంభించిన దానిలో నుంచి, దేవుడు అబ్రహాం గారికి ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడండి. మనందరూ తెలుసు, 75 సంవత్సరాలు అప్పుడు పిలిచి 25 సంవత్సరాలు పరీక్షించి మీకు ఒక కుమారుని ఇస్తాను. ఆ కుమారుడికి ఇచ్చినప్పుడు ఆ కుమారుడు వల్ల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేస్తూ 17వ అధ్యాయము 15వ వచనం నుండి, ఆది కాండము స్పీడ్గా చూసుకుందాం, అన్నీ మనకు తెలిసిన సందర్భాలే కాబట్టి. ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనం నుండి, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలి అనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లిగా ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. ఇవన్నీ మనకు తెలిసిన సందర్భాలే కదా. 15వ వచనంలో ఏమంటున్నాడంటే అబ్రహాం గారితో దేవుడు, నీ భార్యని నువ్వు శారాయి అని పిలవద్దు, ఆమెను శారా అని పిలువు. శారాయి అంటే ఆమె గొడ్రాలుగా కనబడుతుంది. అదే నువ్వు శారా అని పిలిస్తే, శారా అంటే నోట్లో ఉంది, మీరు గమనించండి, రాజకుమారి అని. శారా అంటే రాజకుమారి అని. వాళ్ళ వయసు ఎంత అప్పుడు? ఆయనకేమో 99, ఈమెకేమో 89, 10 సంవత్సరాల గ్యాప్ వాళ్ళకి. మీదటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కుమారుని ఇస్తానని చెప్పాడు కదా, ఆ వయసులో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి నీ భార్యను నువ్వు శారాయి అనొద్దు. శారాయి అంటే గొడ్రాలుగా కనపడుతుంది, శారా అని పిలువు. శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి అని అర్థం. రాజకుమారి, ప్రిన్సెస్ కదా. 89 సంవత్సరాల వాళ్ళని ప్రిన్సెస్ అంటారా, రాజకుమారి అంటారా, రాజమాత అంటారా? మామూలుగా ఏమనాలి? రాజమాత అనాలి. ఇప్పుడు రాజమాత అంటానికి తల్లిగారు ఇంకా బిడ్డలు లేరు. ఇప్పుడు ఆ 89 సంవత్సరాల వయసులో ఉన్న ఆ తల్లిగారిని అబ్రహాం గారు ఎలా చూడాలంట? వాళ్ళకి వివాహమైనప్పుడు శారమ్మ గారిని ఎలా చూశాడో అలా చూడాలంట. అలా చూడగలిగినప్పుడే వాళ్ళకి
బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట చెప్తుంటే అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు? పిలిచాడు, ఇదిగో నీకు ఒక కుమారుని ఇస్తాను, నీ సంతానము వలన జనములు వస్తాయి, ఆ తల్లి నుంచి రాజులు వస్తారు, వీళ్ళందరూ ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. ఆ మాట మనతో మాట్లాడాడు అనుకోండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మన సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, చర్చించుకున్నాం కదా. సినిమాలో ప్రత్యక్షమైనట్టుగా దేవుడు ప్రత్యక్షమై, సరే బిడ్డ నీ కోరిక తీరుస్తాను ఏంటో చెప్పమన్నప్పుడు మనం లిస్ట్ అంతా చెప్పావు అనుకోండి, అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ వీళ్ళకి పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశారు కదా. ఆ టైంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఆ బాధ తీసేస్తాను, ఆ చింత తీసేసి మీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుని వల్ల జనములు వస్తారు, రాజులు వస్తారు, వీళ్ళందరూ ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలండి? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. కానీ అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు చూడండి 17వ వచనంలో. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అదేంటండి ఎందుకు నవ్వుతున్నాడు? ఏమొస్తుంది? డౌట్ ఏమొస్తుంది? అబ్రహాం గారు ఒక్కడే నవ్వాడా? శారం గారు ఏం చేస్తుంది? 18:9లో కూడా శారం గారు కూడా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వు వస్తుంది వాళ్ళకి? మంచి విషయమా చెడ్డ విషయమో దేవుడు చెప్పింది? మంచి విషయమే కదా, మరి ఎందుకు నవ్వు వస్తుంది వాళ్ళకి? ఇద్దరు ముసలోళ్ళు కాబట్టి ఆ ముసలి వయసులో కూడా దేవుడి మీద వాళ్ళకున్న విశ్వాసం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, అన్నీ మనకు తెలిసిన సందర్భాలే కాబట్టి ఫాస్ట్గా వెళ్దాం. 4వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం గారు ఏమంటున్నాడండి? మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు 99, నా భార్యకి 89, ఈ వయసులో నమ్మటానికి వీలు అవ్వట్లేదు. అబ్రహాం గారితోనేమో దేవుడు వచ్చి మాట్లాడాడు, శారమ్మ గారితోనేమో దేవదూత వచ్చి మాట్లాడుతుంది. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం గారేమో నవ్వాడు, శారమ్మ గారికి దేవదూత వచ్చి చెప్తే శారమ్మ గారు కూడా నవ్వుతున్నారు. ఏజ్ని బట్టి లోక విరుద్ధం, అది జరగటానికి ఛాన్స్ లేదు. వివాహం అయిన వారికి వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు పుట్టిపోయినా తర్వాత పుట్టడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి మన సైన్స్ గురించి ఆలోచిస్తే 45 సంవత్సరాల తర్వాత స్త్రీకి ఆ పరిస్థితి ఆగిపోతుంది. స్త్రీకి ఆ కోరిక కూడా ఉండదు, తన భర్త దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టం ఉండదు. నేను ఈ టైంలో సుఖాన్ని అనుభవిస్తానని శారమ్మ గారు నవ్వుతున్నారు, అబ్రహాం గారు కూడా నవ్వుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడో చూడండి. మనం వెంటనే ఎవరైనా విశ్వాసులకు తండ్రి ఎవరంటే ఎవరి పేరు చెప్తాము? అబ్రహాం గారి పేరే చెప్తాం కదా. చూడండి ఆయనకు విశ్వాసం ఎలా ఉందో. ఇప్పుడు చదవం 4:19. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. చూడండి, గాని ఏంటి అర్థము? మా పరిస్థితి ఎలాగున్నా సరే మాకు వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు అంటే నమ్మకం ఎలా ఉండాలో చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్న శరీర సంబంధమైన సమస్యలు దీనికంటే పెద్దవా? అంటే దేవుడి మీద ఎలా విశ్వాసం ఉండాలో చూడండి. అందుకే నేను అన్నాను ప్రారంభంలో, ఈ వాక్యం అర్థమైపోతే ఈ మొదటి గడియలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటామని చెప్పాను. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు విశ్వాసంలో బలహీనులు కాలేదంట. అబ్రహాం గారి పరిస్థితి ఎలా ఉంది? మరి శారమ్మ గారు ఎలా ఉన్నారు? 11వ అధ్యాయం 11వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక. ఒక్కరికే కాదండి, ఇద్దరు అలాగనే ఉన్నారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. ఏంటండి ఆ పరిస్థితి? చూడండి ఎలాంటి విశ్వాసమో చూడండి. ముందేమో నవ్వుకున్నారు ఇద్దరు, కానీ వాళ్ళ విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారో చూడండి. సరే, దేవుడు నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఆ ముసలితనంలో శారమ్మ గారు కుమారుని కన్నది.
ఆ ముసలితనంలో బిడ్డకు పాలిచ్చింది. వాళ్ళకన్నా వాగ్దానం ఏంటి? దేవుడు వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి? ఆమె గర్భములో నుంచి రాజులు వస్తారు, జనములు వస్తారని చెప్పారు. కానీ తల్లిగారు బిడ్డ పుట్టిన తర్వాత వివాహం చేయకముందే చనిపోయారు. వాగ్దానం గురించి మాట్లాడుకుంటామని. శారమ్ గారు ఎవరా? వాళ్ళ పుట్టిన కొడుకు ఎవరండి? ఇసాక్ గారు కదా. ఇసాక్ గారికి పెళ్లి కాకముందే శారమ్ గారు చనిపోయారు. అబ్రహాం గారు కూడా వివాహం అయిన తర్వాత చనిపోయారు. వాళ్ళ వాగ్దానాన్ని చూసారా? ఏంటి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? జనములు వస్తారు, రాజులు వస్తారు వాళ్ళ గర్భం నుంచి. వచ్చింది ఇసాక్ ఒక్కడే. చూసారా? వాగ్దానాన్ని అనుభవించారు వాళ్ళు. వాగ్దానం అయితే పొందుకున్నారు. జాగ్రత్తగా చూడండి. వాగ్దానం పొందుకున్నారు కానీ వాగ్దానాన్ని వాళ్ళు చూడలేదు. వాళ్ళ తర్వాత శారమ్ గారు చనిపోయారు, అబ్రహాం గారు కూడా చనిపోయారు. వాళ్ళ తర్వాత జనాలందరూ అలా వచ్చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళందరికీ ఉన్న ఆ నిరీక్షణ ఎలాంటిదంటే 13వ వచనం చూడండి, 12వ వచనం నుంచి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:12లో, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. అలా సంతానం కలిగింది కాబట్టి వాళ్ళు చేసిన వందనం చూడండి. ఇప్పుడు అన్నగారు ఒక మంచి పాట పాడాడు కదా, వాళ్ళు చేసిన వందనం చూడండి ఎలా ఉందో. 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. ఏంటి వీళ్ళు పొందిన వాగ్దానం ఏంటిది? దేవుడు ఒకరు వాగ్దానం చేశాడు కదా, రాజులు జనములు వస్తారని. ఆ వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించలేదు. అనుభవించకపోయినా చూడకపోయినా సరే ఆల్రెడీ దేవుడు చేసేసినట్లుగా ముందుగానే వందనం చేసేస్తున్నారనమాట. దేవుడు చేసిన వాగ్దానం పట్ల చూడండి వాళ్ళకి ఎలాంటి విశ్వాసం ఉందో. చూడకపోయినా సరే నమ్మేశారు. కానీ మనం ఆలోచన చేస్తే మనకు జరిగితేనే వచ్చి సాక్ష్యం చెప్తాం. మనకు జరిగితే వచ్చి సాక్ష్యం చెప్తాం. జరగకపోతే ఈయన కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఈ దేవుడు కాకపోతే ఇంకా ఎవరైనా మన కోరికలు తీర్చే దేవుడు ఉన్నాడని వెతుక్కుంటాం. కానీ వీళ్ళకి 4000 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆయన పుట్టాడు. ఎవరి గురించి అయితే వాగ్దానం చేయబడింది. ఇంకా మనం ఫాస్ట్గా వెళ్తే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ ఉన్న మొదటి దంపతులకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానం నుంచి ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అదేమన్నా వాళ్ళు చూశారండి? అది కూడా వాగ్దానమే. చూడండి, అది కూడా వాగ్దానమే. ఇందాక అక్క మాట్లాడుతూ నేను లాస్ట్ ఇయర్ ఒక వాగ్దానం తీసుకున్నాను బ్రదర్, అది మరి రైట్ రాంగ్ నాకు తెలియదు, నా విషయంలో అది నెరవేరింది అన్నది. బైబిల్లో రాయబడినవన్నీ కూడా మనల్ని బలపరచడానికి రాయబడిన మాటలే ప్రతిదీ కూడా. కాకపోతే మనం ఎలా ఆలోచించాలంటే అది నాకు సంబంధించిందా కాదని ఆలోచించాలి. బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం మన కోసం రాసిందే దేవుడు, దాంట్లో తప్పేం కాదు. దాన్ని బట్టి మనం బలపడటం కోసమే. అయితే అది మనకు సంబంధించిందా కాదా, ఆల్రెడీ నెరవేర్చబడిందా, నెరవేర్చాలా, అది కూడా మనకు తెలియాలి. అయితే ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఆదాము మొదలుకొని పాత నిబంధనలో మలాకి గ్రంథం వరకు కూడా అందరికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆదాము గారు మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఎంతమంది భక్తులు ఉన్నారో, ప్రవక్తలు ఉన్నారో, వీళ్ళందరికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవరిలో నెరవేరాయి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరాయి. ఇవేవి వాళ్ళు చూడలేదు. ఆదాం గారికి వాగ్దానం చేశాడు, అదే యేసుప్రభు వారి గురించి చూడలేదు. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, చూడలేదు. మోషే గారికి వాగ్దానం చేశాడు, చూడలేదు. దావీదు గారికి వాగ్దానం చేశాడు, నీ కుమారుడు తరతరములు నా సింహాసనం మీద రాజుగా ఉంటాడని చెప్పాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలాడు? దావీదు గారి కుమారుడు సొలొమోన్ గారు 40 సంవత్సరాలే ఏలాడు. మరి శాశ్వతమైన రాజు వస్తాడని చెప్పాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే వీళ్ళందరికీ వాగ్దానాలు చేశారు, కానీ ఆ వాగ్దానాలు వాళ్ళు ఎవరు కూడా అనుభవించలేదు, చూడలేదు. అదే మనం చదివిన 13వ వచనంలో మాట,
వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దేవునికి వందనం చేశారంట. కానీ మన పరిస్థితి ఏంటో తెలుసా? మనం ఎంత అదృష్టవంతులో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో, స్పీడ్గా ముగిస్తానన్నాను కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ. అయితే మీ కన్నులు చూచుతున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడకపోయిరి, మీరు విని వాటిని వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం చూశారు? ఏం చూడలేదు. వీళ్ళు ఏం చూశారంట? ఎందుకు వాళ్ళ చెవులు ధన్యములైనవంట, వాళ్ళ కళ్ళు ధన్యములైన అంటున్నాడు? వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు, ఆయన మాటలు విన్నారు. ఈ మాటలు వినటానికి, ఆయన చూడటానికి ఆదాము గారి మొదలుకొని మలాకి గ్రంథం వరకున్న భక్తులందరూ కూడా, నీతిమంతులు, ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా ఆయన కోసమే ఎదురు చూశారు. మా తరంలో వస్తాడు, మా తరంలో వస్తాడని. మనకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. అది వింటుంటే, హిస్టరీ చదువుతుంటే జుంటి తిన దారుల కంటే మధురం అంటారు కదా దావీదు గారు, ఆ టేస్ట్ తెలియాలి. వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు, మా తరంలో వస్తాడు, మా తరంలో వస్తాడని. కానీ వాళ్ళు ఎవ్వరికీ లేని భాగ్యము ఈ తరంలో ఉన్న మనకు దక్కింది. కాబట్టి మీ చెవులు ధన్యములైనవి, మీ కళ్ళు ధన్యములైనవి. పూర్వం ఉందన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు, కానీ వాళ్ళకి ఆ భాగ్యం లేదు. యేసు ప్రభువుని కలుసుకోవటం కంటే భాగ్యం ఏమైనా ఉందండి మనకి? అర్థమవుతుందా? కానీ మనకి ఏది పెద్ద సమస్యలా కనపడుతుందంటే, మనం ఫేస్ చేస్తున్న సమస్యలు మనకు పెద్ద సమస్యలాగా ఉంటున్నాయి. ప్రతి సమస్య పరిష్కరించాయని ఒక ఆయన వచ్చినప్పుడు మనకి అసలు సమస్య గురించి ఎందుకు బాధపడతాం? ఆయన మనం అలా గుర్తించటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఆయన గురించే చూశారంట. వీళ్ళందరూ ఆయన గురించి చనిపోయారు. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటువంటికు రుజువునై ఉన్నది కదా. 32 నుంచి చదువుతాం. అంటే ఎన్ని చదివితే మన టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులండి. బైబిల్లో ఉన్న విశ్వాస వీరులు. వీళ్ళందరూ కూడా విశ్వాసం ఆ యేసు ప్రభు వారి గురించే. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వాళ్ళ గురించి ఏమంటున్నాడు అంటే 32వ వచనం నుండి, ఇంకను ఏం చెప్పాలి? అసలు ఎవరి గురించి చెప్తున్నాను? ఆయన గురించి రాసి ఆస్తే ఆయన దగ్గర పెన్ అయిపోయిందో మరి పేపర్లు అయిపోయిందో తెలియదు, కానీ ఇంకెంత చెప్పినా ఇంతే ఉంటుంది కదా అనుకొని అది క్లోజ్ చేస్తూ కంక్లూజన్కి వస్తున్నాడు 32 నుంచి. ఇంకొన్ని ఏం చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలు. ఇప్పుడు మనకు కూడా సమయం అయిపోతుంది కదా. అలాగని గ్రంథకర్త కూడా అనుకుంటాడు యేసు ప్రభు వారి గురించి ఇంక ఎంత చెప్పినా సమయం సరిపోదంటూ 33లో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. వాగ్దానాలు మాత్రమే పొందారు, అనుభవించలేదు. గమనించండి, వాగ్దానాలు పొందారు, అనుభవించలేదు. ఎక్కడి నుంచి? ఆదాము గారు మొదలుకొని వీళ్ళందరూ కూడా వాగ్దానాలు పొందారు కానీ అనుభవించలేదు. అది అనుభవిస్తుందో మనం. చదువు. సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారము తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధముల పరాక్రమశాలులైరి, అన్యుల సేనల పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందకోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి పడి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, స్వరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగం అనేది కాదు. వీరందరూ ఎవరి గురించి మాట్లాడుతూ వస్తున్నారు? మొదటి వచనం నుంచి వీరందరూ
తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారేనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. రంపాలతో పోయబడ్డారు. ఎన్ని శ్రమలో చూడండి, మీరు ఆ 11వ అధ్యాయం మొత్తం వీలైతే చదవండి. ఇన్ని శ్రమలు ఎవరి గురించి పడ్డారు? ఆయన గురించి, ఆ వాగ్దానం గురించి. కానీ వాళ్ళు అనుభవింపలేదంటే ఇంతవరకు ఆ వాగ్దాన ఫలం అనుభవింపలేదంటే. ఎందుకు? మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేదు. వాళ్ళు ఇంకా నిత్యరాజ్యంలోకి అడుగు పెట్టలేదు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మనము కలిసి వెళ్ళి ఆ నిత్యరాజ్యంలో అడుగు పెడతాం. ఏమన్నా కష్టపడుతున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమీ కష్టపడలేదు, చిన్న చెమట బొట్టు కూడా రావట్లేదు మనకి. కానీ వాళ్ళు రంపాలతో పోయబడ్డారంట విశ్వాసాన్ని బట్టి. 12వ అధ్యాయం మొదటి వచనములో వాళ్ళందరూ 11వ అధ్యాయంలో వాళ్ళందరూ విశ్వాస వీరులైతే ఎవరి గురించి విశ్వాసం అయితే ఈయన విశ్వాసములకు కర్త, ఈయన గురించే, యేసుప్రభువారి గురించే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్త. చాలా సో వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు కదా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాలను పక్కన పెట్టి విశ్వాసములకు కర్త అని యేసు వైపే నడుపుతామంటున్నాడు. కానీ ప్రియ దేవుని సంగమా, వాళ్ళు ఇలా వాగ్దానాలు పొంది అనుభవించలేదు. మనమైతే ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందే అవునన్నట్టుగానే ఉన్నవి. కానీ గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిత్యములై ఉన్నవి. చూడండి, చాలు. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందే ఉన్నట్టున్నాయంట. ఎన్ని వాగ్దానం చేశాడు ఆదాము మొదలుకొని అవన్నీ కూడా మలాకి గ్రంథం వరకు ఉన్న వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందే ఉన్నట్టున్నాయంట. ఇంక ఇప్పుడు ఏ వాగ్దానం తీసుకుంటా చెప్పండి బైబిల్లో? ఏ వాగ్దానం తీసుకున్నా బైబిల్లో ఏ వాక్య భాగాన్ని ఒక పాంప్లెట్ మీద రాసుకొని ఇది నా వాగ్దానం అని తీసుకున్నా అవన్నీ కూడా యేసు ప్రభునందే నెరవేర్చబడ్డాయంట. సో ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడుంటే చాలు, నీకు అవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడినట్టే. అది దాని అర్థం. అయితే ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎవరి గురించి? ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించింది కదా. మరి మన పరిస్థితి ఏంటి? నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఒక మంచి విషయాన్ని చెప్పాను. ఏంటి ఈ విషయం? మనకు అర్థమైపోతే మనం చాలా ధన్యులమని. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం చూడండి, ముగించేస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో, నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనములకు రాని చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను. ఎవరు వాళ్ళు? ఎవరండి వీళ్ళు? మనమే. మనం వెతికామండి, నాకు నిజమైన దేవుడు కావాలి, నాకు రక్షణ కావాలి, నా పాప క్షమాపణ కోసం నాకు ప్రభు రావాలి, ఈయన రక్తం కాలిస్తే నాకు పాప విమోచన. మనం వెతికామా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడని చెప్పాడు కదా. ఎవరైతే నశించడానికి సిద్ధంగా ఉన్నారో వారి యొద్దకే వచ్చాడు వెతుక్కుంటా ఆయన. యోహాను సువార్త బైబిల్ మూసేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ తన ప్రేమ కోసం ఒకరి తర్వాత ఒకరిని మార్చేసుకుంటూ వస్తుంది. 6 ఉన్నారు ప్రజెంట్. 5 మార్చేసింది, ప్రజెంట్ 6వ వాడితో ఉంటుంది. అయినా సరే తను కోరుకుంటున్న ఆ ప్రేమ దొరకలేదంట ఆమె. ఆ ప్రేమ దొరకకపోతే ఆమె దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ఆమె ఎదురు చూడలేదు ఆయన కోసం, ఈయనే ఎత్తుక్కుంటా వెళ్ళాడు. అలాగనే మన దగ్గర కూడా వచ్చాడు. అయితే ఆమె ఏమంటుందంటే యేసు ప్రభు వారితో, ఇదిగో మెస్సయ్య అని ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు తెలియజేస్తాడంటే ఆ మెస్సయ్య నేనే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి ఎలాగైతే యేసు ప్రభు వారు వచ్చాడో ఈరోజు మన దాకా వచ్చాడు.
మన దాకా వస్తే మనమేమో ఆల్రెడీ పాత నిబంధనలో నెరవేర్చబడిన వాగ్దానాలు తీసుకొని ఇది నా వాగ్దానం, ఇది నా జీవితంలో నెరవేర్చబడిందంటే ఈయన వచ్చి ఏం చేశాడు మనకి అంటే ఈయన మనం గుర్తించటం లేదు. ఆ లేఖనం రాసుకో అక్క మీరు ఫీల్ అవ్వద్దు, నేను మామూలు జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే మీ ఇందాక ఆ టాపిక్ తెచ్చారు కాబట్టి మీకు తెలియదనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని ఆయన గురించే. ఇప్పుడు మనం చదువుకున్న 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక అంతా కూడా వీళ్ళందరూ కూడా ఆయన కోసమే రంపాలతో కూడా కోయపడ్డారు. వాళ్ళ శ్రమలన్నీ కూడా యేసు ప్రభు కోసమే, కానీ వాళ్ళు ఆయన అనుభవించలేదు, చూడలేదు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయంలో సిమియోను అనే భక్తుడు ఆయన ఎత్తుకొని, నాదా నేను చనిపోయి నీ దగ్గరకు వద్దామనుకున్నా, కానీ నువ్వే ఎత్తుకుంటా నా దగ్గరకు వచ్చావా అని ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప ధన్య జీవితమో చూడండి. మనమేమో ఆయన ఎతకలేదు, కానీ ఆయనే వెతికి మనల్ని రక్షించి తన సన్నిధిలో నిలబెట్టాడు. దేవుని రాజ్యంలోకి మనం వచ్చామంటే, సంఘంలోకి మనం వచ్చామంటే అంత చిన్న విషయం ఏమి కాదు. లేదంటే ధనవంతులు వేసే కేక వేసే పరిస్థితి మనందరిది. దేవుడే లేని బ్రతుకులు మనవి. ఎఫెసీ పత్రిక 2:11 దేవుడు అంటే నిజమైన దేవుడు లేని బ్రతుకులు మనవి, కానీ ఆ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం నశించిపోతున్నామని, నాశనానికి సిద్ధంగా ఉన్నామని. చివరికి ఒక రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు ఆ వాగ్దానం మనం అనుభవించాలి కదా, ఇన్ని చూసాము, మరి ఆ వాగ్దానం అనుభవించకపోతే ఎలాగూ? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. చూడండి, మీరు జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోనండి. భ్రష్టత్వం నుంచి తప్పించబడటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ వాగ్దానం అంటే అదే. వాగ్దానం అన్న దగ్గర ఇప్పుడు మనం విన్న వాటన్నిటిలో వాగ్దానం అన్న దగ్గర యేసు ప్రభు వారి గురించి మైండ్లో పెట్టుకోండి. ఆయన ఉండబట్టే మన భ్రష్టత్వం నుంచి తప్పించబడుతున్నాం. ఇప్పుడు తప్పించబడ్డ మనము ఆ నిత్యరాజ్యంలో అడుగు పెట్టాలంటే పరిస్థితి ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆ వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకముందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించను. 5వ వచనంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చాలు. ఇవన్నీ ఏంటి? ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టాడో ఆయనలో ఉన్న సుగుణాలు. ఇవన్నీ కూడా మనం ధరించుకుంటే ఆయన వల్లే మనం కూడా నిత్యరాజ్యంలోకి అడుగు పెడతాం. అది దైవ స్వభావంలో పాలివారు అవటం అంటే. మన మీద వాక్యం వినటం, ప్రకటించడం, సంఘానికి వచ్చిపోవటం మాత్రమే కాదు, ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకోవాలి. ఇవి అలవాటు అయిపోవాలి మన జీవితంలో. అప్పుడు మనకి నిత్యరాజ్యంలో అడుగు పెడతాం. అది ఆయన మనకి ఇస్తానన్న నిత్యరాజ్యం ఏంటిది? నిత్యం అనుగ్రహించననేది ఆయన మనకు చేసిన వాగ్దానం. పరలోకం కంటే గొప్ప వాగ్దానం ఏముందండి మనకి? పరలోకం మించిన వాగ్దానం ఏమైనా ఉందా? యేసు ప్రభు వారు చనిపోతూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వెళ్ళి ఏం చేశారు? చేపలు పడుతున్నారు. మళ్ళీ అయ్యే వీళ్ళు పాపం వాళ్ళ వృత్తిని, తల్లిదండ్రుల్ని అన్నీ వదిలి నా దగ్గరకు వచ్చారు, కానీ 10 ఎకరాల పొలం, 10 కోట్ల డబ్బులు ఇచ్చాడు అనుకోండి, పరలోకం వస్తుందా? చక్కగా అనుభవించి ఈ లోకంలో ధనవంతుడు వేసే కేక వేసే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళకి ఏమి ఇచ్చిపోయాడు దేవుడు? వెళ్ళిపోతూ వాక్యాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే యేసు ప్రభువు వారు వెళ్ళిపోతూ వాళ్ళకి ఇచ్చిన వాక్యం. వాక్యం ఉంటే చాలు, మనకి వాక్యం ఉంటే చాలు. అలాంటి బ్రతుకులు మనం బ్రతుకుదాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతకంటే గొప్ప వాగ్దానం మనకి ఏమి లేదు. ఓకే, ముగిస్తాను. మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఇంతవరకునైనా మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించారు తండ్రి, బలపరిచారు నాయన.
ఈ యొక్క 2026 సంవత్సరం తండ్రి మొదటి గడియల్లోనైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో మీ సహవాసంలో నిలబడిన ఆయన మీరు మా కోసం చేసిన వాగ్దాన ఫలమును తండ్రి మేము అనుభవించటానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలని ఆయన మాటలు వినాలని తండ్రి మాకంటే ముందున్న ఎంతోమంది భక్తులు తండ్రి ఎదురు చూశారు, కానీ వారికి లేని భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు నాయన. నన్ను బట్టి స్తోత్రం తండ్రి. మేము ఆయన వల్లే బ్రతికితే తండ్రి మీరు మా కోసం సిద్ధం చేసిన ఆ వాగ్దాన ఫలం అనుభవించడానికి మాకంటే ముందు చనిపోయిన మీ భక్తులందరూ కూడా తండ్రి మేము లేకుండా సంపూర్ణ కాకుండా తండ్రి వాడు మా కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. మేము అందరం కలిసి ఆయన మీ రాజ్యంలో అడుగుపెట్టేంతవరకు ఈ చిత్తమైతే మమ్మల్ని అందరినీ బలపరచిన తండ్రి. ఈ రాజ్యానికి వచ్చేటప్పుడు తండ్రి మాలో ఉన్న ప్రతి లోపాన్ని తండ్రి వాక్యపు వెలుగులో మేము గుర్తించి సరి చేసుకుంటూ కృపను అనుగ్రహించిన తండ్రి. దానికి ఉదయకాల దినమున తండ్రి మీ పాద సన్నిధిలో మాలో ఉన్న ప్రతి లోపాన్ని మీ పాదాల ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. బలహీనలు తండ్రి మా శరీర సంబంధమైన అవసరాలు మాత్రమే మాకు గొప్పగా కనపడుతున్నాయి తండ్రి. మా కుటుంబ సమస్యలు మాకు గొప్పగా కనపడుతున్నాయి నాయన. కానీ అవన్నీ ఏదో ఒక రోజు తీరిపోతాయి, కానీ అన్నిటికంటే పెద్దది మాకున్న పాపం అని. ఆ పాపంతో మేము చనిపోతానైనా ధనవంతుడు వేసే కేక మేము వేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం గుర్తించటకు మా అందరి మనోనేతలు వెలిగించిన తండ్రి. ఆ కేక మేము వేయకూడదని మా కోసం మా స్థానంలో మీ యొక్క ప్రియకుమారుడు బలైపోయిన ఆయన మమ్మల్ని అందరినీ విమోచించాడు తండ్రి. అందరి బడి స్తోత్రం తండ్రి. ఆయన యొక్క బలియాగాన్ని గుర్తించే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని తండ్రి యొక్క సమయంలో తండ్రి మీ సన్నిధిలో తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యక్తిగతం తండ్రి మీ బిడ్డలందరినీ దర్శించండి ఆయన. ఎలాగైతే సమరయ స్త్రీని దర్శించిన ఆయన ఆ బిడ్డకు తండ్రి పరలోకాన్ని అనుగ్రహించాడు తండ్రి. అలాగనే మమ్మల్ని అందరం దర్శించండి తండ్రి. మేము తండ్రి మీకు వాక్యం ద్వారా తండ్రి దినదినము కట్టబట్టకు అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని చూపించటకు మీ యొక్క సుగుణాలు కలిగి బ్రతుకుటకు మమ్మల్ని అందరినీ తండ్రి బలపరచమని ఒక స్థానిక సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి నశించిన నరకానికి వెళ్లకుండా తండ్రి మీకు నిత్యరాజ్యంలో అడుగు పెట్టేంత వరకు అందరినీ తండ్రి మీకు వాక్యంతో కట్టమని ఈ యొక్క సంఘాన్ని కాస్తున్న మీకు కుమారుడు కూడా తండ్రి సముచితమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని సంఘ పెద్దలను తండ్రి స్త్రీలు పురుషులు అందరూ కూడా తండ్రి పరిపూర్ణలు అయ్యేంత వరకు మీ చిత్తమైతే ఆయుష్ను ప్రసాదించమని రేపటి దినము కూడా తండ్రి ఉదయకాల దినములు మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో కలుసుకొని మరికొన్ని విలువైన మాటలతో హెచ్చరించబట్టు మమ్మల్ని అందరినీ బలపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరి వందనాలండి. థ్యాంక్ యూ.